మూడవదిగా దయచేసి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. 3వ ఆశీర్వాదము, దేవుడి ఆశీర్వాదము. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తును, అది నరుల కష్టం వలన. ఆశీర్వాదం ఎక్కువ. ఈ వచ్చిన దయచేసి మనం కంటత చేయాలి. చాలా మంది రాత్రి భగవానికి నెయ్యి భక్తులు ప్రయాసం పడుతున్నారు, మంచిదే. కానీ ఎక్కువ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తున్నదిగా. దేవుని ఆశీర్వాదం అనేది మన గృహాల మీద, మన కష్టాల మీద, మన మీద నిలిచి ఉండగలిగితేనే మన కష్టాలితం అనేటువంటిది సంచులో వేసిన విధంగా స్టోర్ అవ్వడానికి, దానికి మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం లేకుండా నీకు రాత్రి పగలనిగా రెయ్యి పగళ్ళు రకరకాలు ఎంతగా నీవు కష్టపడినను ఆ చిన్న సంచులో వేసిన విధంగానే అది ఒక వైపున మనము నింపుతూ ఉంటే అది ఒక వైపున జారిపోయిన విధంగానే ఈరోజు మన కుటుంబాలు 2025వ సంవత్సరంలో ఎక్కువ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తున్నటువంటి ధన్యతలో సిరి సంపదలతో సమృద్ధి దీవెనలతో దేవుడు మనం నిజంగా అక్కడ కొలది అవసరం కొలది తన మహిమశీలములో నుండి మన మీద నిలిచి ఉండే విధంగా అటు ఆశీర్వాదాలు అనుగ్రహించిన దేవునికి ఉదయాలలో మనము నూతన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు కొనసాగేటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము. కాబట్టి మూడవదిగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తును, అది నరుల కష్టం వలన అది ఎక్కువ కాదు అనేటువంటి ధన్యతలో. అలాగే సోమరితనంగా డ్యూటీకి వెళ్ళకుండా, పనికి వెళ్ళకుండా, కష్టపడకుండా, ఒళ్ళు మనసుకుండా రకరకాల సోమరితనాన్ని కలిగి ఉండడం కాదు. కానీ మన కష్టాలతో మనం దీవించబడాలి అంటే దేవుని ఆశీర్వాదము అబ్రహామును అన్ని విషయాలను ఆశ్రయించిన విధంగానే అటు ఆశీర్వాదము మన కుటుంబాల మీద నిలిచి ఉండే విధంగా ఉండాలని ప్రవేశిస్తున్నామన్న 4వదిగా తెలియజేసిన మొట్టమొదటిగా ఆయుష్మానేటువంటిది దేవుడు ఇచ్చేటువంటిది. ఈ ఆశీర్వాదాన్ని గత సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు అనేటువంటి వాక్య ఆ అనుభవాలను దేవుడు మనం నింపి ఉన్నాడు. రెండవదిగా ఆహారము ఆరోగ్యము అనుగ్రహించే దేవునికి స్తుతి మహిమ చెల్లించాలి. అటు ఆశీర్వాదములను దేవుని నామము మనం పొందుకుందాం. మూడవదిగా ఐశ్వర్యమును అనుగ్రహించేవాడు, సిరి సంపదలను అనుగ్రహించేవాడు. ఆనాడు ఇస్సాకు ఆ దేశమందు ఆ సంవత్సరము విత్తనము వేస్తే ఇస్సాకు యొక్క పంట అనేటువంటిది నూరంతలుగా ఫలించిన రీతిగానే గత 2025 సంవత్సరంలో మన రైతులు కానీ మన యొక్క ఆ కష్టాలు మన యొక్క జీవనాధారములన్నీ కూడా నిరంతరంగా ఫలిస్తున్నాగున ప్రవేశిస్తున్నామున్న మన జీవనాధారమును దీవించి సకలమైనటువంటి సిరి సంపదలతో సమృద్ధి అయినటువంటి మహిమైశ్వర్యాలతో దేవుడు మనలను ఈ 2025వ సంవత్సరంలో దీవించాడని అటు దేవుని ఆశీర్వాదముగా మనము లెక్కించి నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి వారంగా ఉండాలని దయచేసి ఆదికాండం 26వ అధ్యాయము దయచేసి చదువుదాం. 26వ అధ్యాయము ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడిని విత్తనము వేసి ఆ సంవత్సరము నిరంతర ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైనను. అలాగే నిత్యుల గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చేది. దయచేసి వచ్చినాలలో క్రమక్రమంగా గ్రాడ్యువల్గా అభివృద్ధి అనేటువంటిది స్థిరమైనది అనమాట. మనం ఏం చేస్తుంటామంటే ఓవర్ నైట్ లో వృత్తి చెందాలని, ఓవర్ నైట్ లో మన పరిస్థితులన్నీ కూడా మారిపోవాలని అక్రమాలకు, అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అవినీతికి రకరకాలైనటువంటి దేవునికి అసంఖ్యత కలిగించినటువంటి యాటిట్యూడ్ కలిగిన వారంగా ఓవర్ నైట్ లో సంపాదించాలని, ఓవర్ నైట్ లో మన పరిస్థితులన్నీ కూడా తారుమారు కావాలని, మన అవసరాలన్నీ కూడా తీర్చబడాలని రకరకాలుగా అడ్డదారులలో అక్రమముగా, అన్యాయంగా దయచేసి మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకున్నట్టు దినాన ఈ సంవత్సరాంతపు దినాలలో క్రమక్రమముగా వృద్ధి చెందేటువంటి వారంగా ఆ సంవత్సరము ఆయన ఇస్సాకు విత్తనము వేస్తే నిరంతరంగా ఫలితాన్ని కలిగిన విధంగానే క్రమక్రమంగా దేవుడు ఆ ఇస్సాకును దీవించిన విధంగానే యెహోవా ఆశీర్వాదము క్రమమైనది 1 by 1 అనుగ్రహించేటువంటిది.
ఓవర్ నైట్ లో మరి మారిపోయేటువంటిది కాదు అన్నమాట. కాబట్టి ఈరోజు మరి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమైనటువంటి ధన్యతలో గత 25వ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో దేవుడు ఇది ఆశీర్వాదంతో మనం నింపాడు.